టైం వచ్చి 11:49 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. రేపు మాకు గంగమ్మ జాతర ఉంది. పనిలో పని ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేస్తే సాయంత్రం అంబిల్ చేసి పెట్టేయచ్చు. ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకో పక్క అన్నానికి, ఇంకో పక్క అయితే పిల్లోలకి సాంబార్ అయితే చేద్దామని చెప్పి ఉత్త సాంబార్ కి కుక్కర్ లో పెట్టేసా. ఆ ఉడికే లోపల పైన బీరకాయ చెక్క అంతా తీసేసి సన్న సన్నగా కట్ చేసుకున్నాను. లోపల అన్నం ఉడికిపోయింది. ఇంకా బీరకాయ తీగూర కోసము ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి 5 నిమిషాల పాటు మగ్గబెట్టాను. బీరకాయ కూర ఎప్పుడు చేసినా ఒకసారి చెక్ చేసుకొని చేయండి, లేకపోతే చేదైపోతుంది కొన్ని కాయలు. ఇందులో తగినంత ధనియా పొడి, కారం వేసుకొని తగినంత నీళ్లు కూడా పోసుకొని బీరకాయ ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో పల్లీలు పొడి వేసేసి కొత్తిమీర వేసాను. బీరకాయ తీగూర కూడా రెడీ అయిపోయింది. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పుకు పోపు వేయడానికి ఎండుమిరకాయ, సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే కరివేపాకు వేసుకొని ఇంగు వేసి వేయించిన తర్వాత ఎనిపిన పప్పును అందులో పోసేసాను. చివరిగా కొత్తిమీర వేసేసాను. పప్పు చారు కూడా రెడీ అయిపోయింది. పెట్టిన పెసరపప్పు ఆవకాయని బాటిల్లో వేసి మిగిలింది ఇక్కడ పెట్టాను. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందామని. ఈ లంచ్ అంతా అయ్యేసరికి టైం వచ్చి 12:29 అయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.